హాయ్ అండి, చూస్తున్నారు కదా. ఇది చికెన్ మిక్సీ పట్టేసాను అన్నమాట. చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి కదా. సూప్ కోసం రెడీ చేస్తున్నాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. అలాగే కొంచెం లైట్గా నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. అలా వేసుకున్న తర్వాత పుదీనా, చికెను ఇదిగోండి ఇలా వేసి కొంచెం బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. బాగా చూస్తున్నారు కదా, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇలా ఉండగానే కొంచెం లైట్గా స్వీట్ కార్న్ తెలుసు కదా మనకి, స్వీట్ కార్న్ వేసుకోవాలి. స్వీట్ కార్న్ కొంచెం పుదీనా వేసుకుంటే మింట్ ఫ్లేవర్ స్మెల్ టేస్ట్ కూడా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. చూడండి, కొంచెం బాగా ఇలా ఆయిల్లో మగ్గుతూ ఉండాలి. మగ్గుతూ ఉండగానే ఇప్పుడే సాల్ట్ అలాగే పెప్పర్ అన్నీ కూడా లైట్గా వేసేసుకోవాలి. పీస్కి పడుతుందండి. లైట్గా అన్నీ వేసుకున్నాను అనుకోండి, అన్నీ కొంచెం వేసుకుంటే చికెన్ పీస్కి లైట్గా ఇదిగోండి పెప్పర్. ఓకే, క్రష్ చేసి పెప్పర్ పౌడరు కొంచెం టేస్ట్ తగ్గట్టు కొంచెం మేము ఎక్కువగానే వేసుకుంటాం కాబట్టి సో పెప్పర్ కొంచెం ఎక్కువగానే వేసాను. అలాగే సాల్ట్ మన టేస్ట్కి సరిపడా చూస్తున్నారు కదా, సాల్ట్ కూడా వేస్తాం. చికెన్ పీస్కి పడితే బాగుంటుంది. అలాగే లైట్గా వేసామా లేదా అన్నట్టుగా టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. అలాగే టేస్ట్ మొత్తం మారిపోద్ది. మెయిన్ అని చెప్పచ్చు సూప్కి. టేస్టింగ్ సాల్ట్ వల్ల మొత్తం టేస్ట్ చేంజ్ అయిపోద్దండి. సో ఇందులోనే చిటికుడే లైట్గా వేసుకుంటే చాలు, అంతే. వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే ఇవన్నీ కూడా బాగా పీలుస్తుంది అన్నమాట చికెన్. బాగా మగ్గుతుండగా వాటర్ వేసుకోవాలి. మనం సూప్ కదా ప్రిపేర్ చేసేది, సో ఫస్ట్ ఇలా బాయిల్ అవుతుంది. మనకి ఎంత కావాలంటే అంత క్వాంటిటీలో. ఇంకొంచెం ఎక్కువ తాగుతాం, సో మాకు సరిపడా. ఇది ఫస్ట్ బాగా బాయిల్ అవ్వాలి. ఎంత బాగా బాయిల్ అయితే అంత టేస్ట్ వస్తుంది. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మళ్ళీ చెప్తాను. ఓకేనా, బాయ్. ఇందాక వీడియోలో చూసారా, ఇదిగోండి ఇప్పుడు బాగా బాయిల్ అవుతుంది, కనిపిస్తుందా? ఇదిగోండి ఇప్పుడు బాగా బాయిల్ అవుతుంది, చూస్తున్నారు కదా. చూడండి, మొత్తం అన్నీ కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఎగ్ కొట్టి ఇందులో వేయాలి. మనకి సూప్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్, అర్థమైందా? ఇదిగోండి, ఆ ఎగ్ని జస్ట్ అలా వేసేయాలి. ఎగ్ వేసేసుకుని వీడియోలో కనిపించట్లేదు, పెడతా. వెంటనే బీట్ చేసేసుకోవాలండి, ఉంచకూడదు. ఫాస్ట్గా బీట్ చేసుకోవాలి. ఇలా పీసెస్ రావాలి, చూస్తున్నారా? అది ఆ లేయర్స్గా ఉంచేసారా? అలా ఉంటే చక్కగా బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుందండి. ఆవిరి పట్టాల్సింది కదా. ఇప్పుడు చూడండి, సూప్ బాగా ఎంత బాయిల్ అయితే అంత టేస్ట్. సో బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఓకే అండి, మళ్ళీ కాసేపు పెట్టేద్దాం. ఎగ్ కూడా బాగా బాయిల్ అవ్వాలి. లిడ్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ చూద్దాం మళ్ళీ. ఓకే, హాయ్ అండి. ఇందాక చూసాం కదా, బాయిల్ అవుతుంది బాగా, చూస్తున్నారు కదా. ఇప్పుడు కూడా అలాగే బాగా బాయిల్ అవుతుంది, చూడండి.
కనిపిస్తుందా మీకు ఎంతలా బాయిల్ అవుతుందో? ఇప్పుడు ఇలా బాయిల్ అయ్యే దాంట్లో ఇదిగోండి స్వీట్ కార్న్ఫ్లవర్ పౌడర్ ఉంది కదా, ఆ కార్న్ఫ్లవర్ పౌడర్ని ఇలా వాటర్ వేసి కొంచెం మన బ్యాటర్ కన్సిస్టెన్సీలో కొంచెం ఇంకా మంచిగానే నీళ్ళలో ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఇలా ఇందులో వేసేయాలి. లాస్ట్ అన్నమాట ఇది, ఇంకా ఫైనల్ సూప్కి. ఓకే, బాగా బాయిల్ అయిపోయింది ఇంకా కంప్లీట్గా. ఇప్పుడు సూప్ రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారా? చూడండి, అంతే, చికెన్ సూప్ రెడీ. రెస్టారెంట్ స్టైల్లో చాలా చాలా టేస్టీగా ఉందండి. మేము మళ్ళీ కాసుకుని తాగుతున్నాం. మాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఈ ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.